సికింద్రాబాద్ లో హవాలా ధనం లభ్యమైంది. సికింద్రాబాద్ పరిధిలో కూడా ఓ ముఠా కారులో డబ్బు తరలిస్తూ ఉండగా కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. 15 కిలోమీటర్లు వాహనాన్ని చేస్ చేసి ఒక సినిమా తరహాలో కూడా వాహనాన్ని చేస్ చేశారు. అయితే వాహనం పోలీసులు వస్తూ ఉన్నా కానీ స్పీడ్గా వెళ్తూ ఉంది. ఇక దాంట్లో డెఫినెట్గా కూడా ఏదో వీళ్ళు తరలిస్తున్నారని చెప్పి కూడా పోలీసులు పక్కా సమాచారం ప్రకారమే చేసినట్లుగా తెలుస్తుంది. ఇక 4 కోట్లు హవాలా డబ్బును కూడా పట్టుకోవటం జరిగింది. 4 కోట్ల అక్షరాల కూడా కారు ఆపిన తర్వాత కారులో కనిపించాయి. ఇక ఈ 4 కోట్లను కూడా కనిపించకుండా కారు డిక్కీ, టైర్లు, బ్యానెట్, సీట్లలో కూడా దాచి దుండగులు ఈ విధంగా కూడా 4 కోట్ల హవాలా డబ్బును తరలించేందుకు కూడా ఒక పక్కా ప్లాన్. అచ్చం కూడా సినిమాల్లో గనక సినిమా సీన్స్లో గనక మనం చూస్తాం కదా, అలాంటి సీనే ఈరోజు కనిపించింది. మొత్తం కూడా 4 కోట్ల డబ్బును కారు డిక్కీలో కొంత డబ్బును దాచారు. తర్వాత టైర్లలో పెట్టారు కొంత డబ్బుని, కొంత డబ్బునేమో బ్యానెట్లో ఉంచారు. కొంత డబ్బునైతే ఏకంగా సీట్లలో, కూర్చునే సీట్లలో కూడా డబ్బును పెట్టేసి అవేదో కూర్చునే సీట్లలాగా మార్చారు. ఈ విధంగా కూడా సికింద్రాబాద్ పరిధిలో కూడా ఓ ముఠా కారులో కూడా హవాలా డబ్బును తరలిస్తున్న తీరు ఏ మాత్రం కూడా సినిమాకి తక్కువ సీన్ లాగా లేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళని పోలీసులు చేసి పట్టుకున్న సీన్ కూడా అచ్చం సినిమాల్లో జరిగినట్లే ఉంది. డబ్బు తరలిస్తూ ఉండగా కూడా ఆ వాహనాన్ని దాదాపు 15 కిలోమీటర్లు చేశారు. 15 కిలోమీటర్లు చేసి ఎట్టకేలకైతే పట్టుకున్న తర్వాత దాంట్లో 4 కోట్ల హవాలా డబ్బు అయితే లభించింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్, మరి ఎవరు ఆ ముఠా, ఈ 4 కోట్లు ఎవరివి, దీని వెనుకున్నది ఎవరు అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ దొరికిన హవాలా డబ్బును గురించి డీటెయిల్స్ ఏంటి? పక్కా సమాచారం ప్రకారమే పోలీసులు చేశారా ఏంటి? రేణు, దీనికి సంబంధించి గత సంవత్సర కాలంగా వీళ్ళు ఏదైతే పోలీసులు సంవత్సర కాలంగా ఈ హవాలా ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకి పోలీసులకు ఇచ్చారు. సో దీనికి సంబంధించి హవాలా ముఠాను మోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో పరిధిలో పట్టుకున్నారు. ఏడాది కాలంగా తప్పించుకొని తిరుగుతున్న ఈ ముఠాలోని 2 సభ్యులు గురువారం అంటే నిన్న సాయంత్రం దొరికారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రకాష్ ప్రజాపతి అండ్ విఘ్నేష్ కీర్తిబాయ్ ప్రజాపతి, వీళ్ళిద్దరిని పోలీసులు అయితే పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర 4 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ మేరకు డీసీపీ అంటే నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ మీడియా సమావేశంగా మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. వీళ్ళు గత ఏడాది ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే హవాలాకు సంబంధించి వ్యవహారం అంతా నడిపారో సంవత్సరం క్రితమే ఈ కేసు నమోదైంది. సో ఇప్పుడు గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన నాగోలుకు సంబంధించిన వి విశ్వనాథ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి 50 లక్షలను మోసపోయినట్టు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. క్యాష్ ను ఆర్టీజీఎస్ మార్చుతామని నమ్మబలికి విశ్వనాథ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అందరినీ అంటే 50 లక్షలు మోసం చేశారు ఈ కేటుగాళ్ళు. దీనిపైన దర్యాప్తు చేపట్టిన హవాలా ముఠాలోని సభ్యులను ఇద్దరిని రికవరీ అంటే అమౌంట్ మొత్తం కూడా రికవరీ చేసి ఈ రోజు పట్టుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వీళ్ళు గుజరాత్ కు చెందిన వారు, వీళ్ళిద్దరు కూడా గుజరాత్ చెందిన వాళ్ళు. సో ఇదే క్రమంలో వాళ్ళ పని ఈ హవాలా అంటే ఇక్కడ సతీష్, ఈ డబ్బునంతా కూడా అసలు ఎటు తరలిస్తున్నారు? ఇదంతా కూడా మోసం చేసి సాధించిన సొమ్మేనా? ఎస్, వీళ్ళ పని అంటే హవాలా చేయడం వీళ్ళ పని. వీళ్ళు సంవత్సర కాలం కూడా పోలీసులు వీళ్ళ పైన కన్నేసి ఉన్నారు. దీనికి సంబంధించి 4 కోట్లను నాగపూర్ నుండి బెంగళూరుకు హవాలా రూపంలో బదిలీ చేయడం తమ అంటే మొత్తం వ్యవస్థనంతా ఒక కారు, హుండాయ్ కారు కావచ్చు, క్రెటా కారు కావచ్చు, 2 కార్లలో ఈ మొత్తం వ్యవహారం అంతా ఈ 4 కోట్ల డబ్బులు ఎక్కడ అంటే టైర్లలో కూర్చునే సీట్ల కింద ఎక్కడ వీలైతే అక్కడ పెట్టి తరలిస్తున్న క్రమంలో పూర్తి సమాచారం అందుకున్న క్రమంలో మొత్తం ఒక సినిమా రేంజ్ పక్కీలో నిర్వహించి పోలీసులు పట్టుకున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి సంవత్సరం నుంచి కూడా ఈ కేసులో వీళ్ళు ఇండెక్ట్ గా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. ఎస్, అయితే సతీష్, సంవత్సరం నుంచి కూడా వీళ్ళ మీద నిఘా పెట్టి ఫాలో అప్ చేస్తుంటే చివరికి ఇప్పుడు వీళ్ళు దొరికారు పోలీసులకి. సో దీనికి సంబంధించి సంవత్సరం నుంచి కూడా అంటే ఇక్కడ హైదరాబాద్ కి అయితే ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు హైదరాబాద్ కు వచ్చినాక పోలీసులు నిఘా పెట్టారు కాబట్టి వాళ్ళు చిక్కారు. దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎటు స్టార్ట్ అవుతున్నారు అనేది తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన దానికి సంబంధించి ఏదైతే ఈ వాళ్ళు ఉంటున్న ఏరియాకి వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో ఉండి వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఆ క్రెటా కారు అండ్ హుండాయ్ కారులో రెండిట్లలో వాళ్ళు పోలీసుల నుంచి భయపడి
వెళ్లే ప్రయత్నం చేశారు, చేసింగ్ కూడా చేశారు. దాదాపు 15-20 నిమిషాలు కూడా చేసింగ్ నడిచింది. సినిమా స్టైల్లో చేసింగ్ అంతా నడిచింది. ఎటకేలకు పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా సీజ్ చేసి కూడా బాధితులకు అప్పచెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎవరైతే ఈ టీమ్ లో అంటే ఆ పోలీస్ టీమ్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు పోలీస్ టీం తెలిపింది. అండ్ వీళ్ళు డబ్బులు దాచిపెట్టిన తీరు కూడా అచ్చం సినిమాల్లో ఏ విధంగా దాచిపెడతారో ఆ విధంగా కూడా ఒక సీట్ షేప్ లో కూడా మొత్తం కూడా లోపల ఉన్న ఫోమ్ అంతా తీసేసి అక్కడ డబ్బులు పెట్టడము, టైర్లలో పెట్టడము, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పోలీసులు కూడా అదే చెప్తా ఉన్నారు. సినిమా స్టైల్లో వీళ్ళంతా పని మేము డబ్బులు ఇలా అంటే తక్కువకి మీకు ఏదైనా బ్లాక్ మనీ ఉంటే మేము దాన్ని మార్చిస్తాము, తక్కువ కమిషన్ తీసుకొని మార్చిస్తామని నమ్మబలికి డబ్బుల్ని మొత్తం వాళ్ళు అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, అట్లా బెంగళూరు నుంచి ముంబైకి ఇట్లా తరలించడం, హవాలా చేయడం అనేది వాళ్ళ ప్రధాన ఎజెండా. సో ఎవరైనా నమ్మితే సో వాళ్ళు ఇంకా మోసపోయినట్లే. అట్లాగే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో 50 లక్షలు మోసపోయిన వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా సంవత్సరం కాలంగా కష్టపడి సంవత్సరం తర్వాత నిన్న పట్టుకోవడం జరిగింది. మొత్తానికి వాళ్ళ అంటే వాళ్ళు ఇదే పనిలో ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ ఎలా చేయాలి, సినిమాల ప్రభావం కావచ్చు, లేదంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ కావచ్చు, అంతా కూడా పోలీసులు వెల్లడించిన వివరాల్లో చాలా నిబ్బరపోయే విషయాలు తెలిసాయి. అంటే సినిమాకు ఏమాత్రం తగ్గకుండా వీళ్ళు ఆ ప్లానింగ్ కావచ్చు, వాళ్ళు తీసుకెళ్లే విధానం కావచ్చు, వాళ్ళు చేసే క్రైమ్ కావచ్చు, ఇదంతా ఉంది అని పోలీసులు వెల్లడించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సతీష్, వీళ్ళు ఇంత హవాలా డబ్బును తరలిస్తున్నారు, వీళ్ళ వెనక అంటే కేవలం ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్న వాళ్ళే కాకుండా పెద్ద నెట్వర్కే ఉండి ఉంటుందా? ఎస్, డెఫినెట్ గా ఇప్పటికే గతంలో ఈ కేసు సంబంధించి 4 పైన కేసు ఉంది. 2 మాత్రమే పట్టుబడ్డారు. దానికి సంబంధించి ఇంకా కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ 4 కోట్లే కాదు వీళ్ళ దగ్గర ఇంకా, ఎందుకంటే వీళ్ళ పని హవాలా చేయడం కాబట్టి ఇంకా చాలా డబ్బు ఉందనేది కూడా ఒకటి వినబడతా ఉంది. సో పోలీసులు అయితే పూర్తి కోణంలో అంటే వీళ్ళు అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేశారు, దీనికి సంబంధించిన వ్యవహారాలు ఏంటి, ఇది దీనిలోకి వీళ్ళు ఎలా వచ్చారు, సో దీని వెనకాల నెట్వర్క్ ఏంటి, ఎవరెవరు ఉన్నారు, దీనికి ఏమన్నా ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా, పెద్ద కంపెనీలు ఉన్నాయా, లేదంటే వీళ్ళకి సంబంధించిన మొత్తం టోటల్ నెట్వర్క్ కూడా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళే కాకుండా ఇప్పుడు ఎవరు ఈ బ్లాక్ మనీ ఇచ్చారు, ఎవరు ఈ విధంగా కూడా అంటే తెలియకుండా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీని కూడా వైట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళను కూడా ఇప్పుడు పోలీసులు పట్టుకొని ఉన్నారు, మనం చూడాలా? డెఫినెట్ గా దీనికి సంబంధించి బ్లాక్ మనీ అంటే బ్లాక్ మనీ హవాలా అంటే మామూలుగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు హవాలా చేస్తా ఉంటారు. అంటే బ్లాక్ మనీని కాస్త వైట్ మనీగా మార్చుకోవడానికి ఈ తరహా ప్లానింగ్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ హవాలా కేటగాళ్ళు ఏంటంటే మేము అంటే మీకు తక్కువ అంటే బ్లాక్ మనీ ఉంటే తక్కువ పర్సెంటేజ్ మీకు వైట్ ఇక్కడే చేపిస్తాం అంటే ఆర్టీజీఎస్ చేసి మా అకౌంట్ లోకి డబ్బులు వేసుకొని డైరెక్ట్ మీకు క్యాష్ ఇస్తాము అంటే నమ్మబలికి ఎవరైతే లక్షలు వేస్తారో సో వాళ్ళ నుంచి వేసుకోవడం తప్ప మళ్ళీ తిరిగి ఇవ్వడం ఉండదు అనేది ఈ ముఠాకు సంబంధించి ఇట్లనే వీళ్ళు చేస్తా ఉన్నారు అని కూడా పోలీసులు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా దీనికి నెట్వర్క్ ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం అంటే దీనికి సంబంధించిన వివరాలు కూడా సో వీళ్ళు ఎందుకు ఈ హవాలాని టార్గెట్ చేస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు స్కెచ్ చేస్తున్నారు, మరి ఈ హవాలా అంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళే ఈ హవాలాకి పైన దృష్టి పెడతా ఉంటారు. వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉందనేది వీళ్ళు ఎట్లా సమాచారాన్ని తీసుకుంటున్నారు అనేది కూడా ఒక కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ సతీష్. ఇక హవాలా డబ్బును కూడా సినిమా రేంజ్ లో కూడా ఒక సీనే రన్ అయింది ఈరోజు సికింద్రాబాద్ లో. మొత్తం కూడా వాళ్ళు డబ్బు దాచిన విధానం కానీ ఆ తర్వాత పోలీసులు చేసి పట్టుకున్న విధానం కూడా మొత్తం కూడా సినిమా తరహాలో ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని పూర్తిగా కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ వెనక డెఫినెట్గా కూడా వీళ్ళు గత సంవత్సర కాలంగా నిఘా పెడితే ఇప్పుడు వీళ్ళు పోలీసులకు దొరకటం జరిగింది. అంటే చాలా పెద్ద నెట్వర్కే ఉంది. వీళ్ళు ఈ డబ్బును బెంగళూరు, గుజరాత్ ఈ విధంగా కూడా వేరే ప్లేసెస్కి తరలిస్తూ ఉంటారు. ఇంకా ఇదే కాకుండా బ్లాక్ మనీని వైట్గా చేస్తామని చెప్పి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత ఆ డబ్బును వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారు. సో ఈ విధంగా కూడా అనేక రకాల స్ట్రాటజీస్ కూడా వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటి అసలు ఇప్పటికీ ఎంత మనీ ఈ విధంగా కూడా వాళ్ళు తీసుకోవటం జరిగింది, ఒకవేళ ఎంతమందికి వైట్ మనీగా మార్చిచ్చారు, ఇవన్నీ వివరాలను కూడా పోలీసులు కూపీలాగనున్నారు. ఒక 50 లక్షలు మోసపోయిన వ్యక్తి కంప్లైంట్ ఇస్తే మొత్తం కూడా కోట్లు కూడా ఇప్పుడు 4 కోట్లు దొరికాయి. ఇంకా తర్వాత మరికొన్ని కూడా డబ్బులు వీళ్ళు ఇప్పటి వరకు కూడా తరలించినటువంటి డబ్బులు
అవి కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలియనుంది. ఇక కోట్లకి కోట్లు దొరికినట్లే.